వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? అందులో మేము ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క టెంపుల్ విజిట్ చేయాలని అనుకున్నాము. సో నిన్న గోకర్ణ వెళ్ళాము. చాలా నైట్ అయింది, సరిగ్గా వీడియోలు చేయలేకపోయాను. ఈరోజు వచ్చేసి మురుడేశ్వర్ వచ్చామన్నమాట. మురుడేశ్వర్లో మ్యాక్సిమం మీరు చూడదగిన ప్లేస్ అని ఒక వీడియో తీస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఇదేనండి మురుడేశ్వర టెంపుల్. మనం ఇప్పుడు మురుడేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం అనమాట కార్లో. మనం దూరం నుండి చూస్తే మన గోపురం అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ చాలా దగ్గర నుండి చూస్తే చాలా పెద్దగా ఉందండి. ఇది నాకే ఒకసారి కళ్ళు తిరిగినట్లు అనిపించింది దగ్గర నుండి చూస్తారు కదా. ఇది లోపలికి వెళ్ళే దారి అండి, ఇది దర్శనానికి. మనము లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి. చాలా మంది భక్తులు కూడా మస్తు ఉన్నారు. లోపల టెంపుల్ అనేది గోల్డెన్ కలర్ లాగా ఉంటది. ఒకసారి చూడండి, చాలా బాగుంటది. ఇది మొత్తం గడు స్తంభము ఆపోజిట్ లో గోల్డెన్ టెంపుల్ లాగా ఉందండి. ఇది లోపలికి వెళ్ళే దారి కూడా ఇక్కడనే ఉంటది. చాలా అద్భుతంగా ఉందండి, భక్తులే ఎక్కువ ఉన్నారు. ఇది లోపల మురుడేశ్వర టెంపుల్ అండి. ఇది లోపల చాలా మంది భక్తులు ఉన్నారు. ఇక్కడ నుండి మనం ఇదల్లా చూసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా చూడండి. జనవరి 1 కొత్త సంవత్సరం తరపు నుండి చాలా మంది ఎక్కువగా భక్తులు వచ్చారు. లోపల మనకు శివుని టెంపుల్ లోపల పోతే కనిపిస్తుంది, చాలా బాగుంటది. ఇక్కడ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మన వినాయకుని టెంపుల్ అండి. లోపల ఇవన్నీ చిన్న లింగాలండి ఇవి. ఇక్కడ చూడండి, చెట్ల కింద ఋషులు తపస్సు చేసుకుంటున్న అపూర్వమైన దృశ్యం మనము చూడొచ్చు. మీరు ఎటు చూసినా చాలా వరకు గోల్డెన్ కలర్లోనే టెంపుల్ ఉంటాయండి. ఈ టెంపుల్ వాతావరణంలో ఉన్నప్పుడు ఎందుకో అనండి మనసు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. నాకు చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇవల్ల చాలా వరకు చిన్న చిన్న గుళ్ళే ఉన్నాయండి. ఈ విజువల్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇది ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకు చాలా వరకు మనము తీర్థము మనము స్వీకరిస్తుంటామండి. చాలా మంచిది ఇక్కడ తీర్థం తీసుకుంటే. ఇక్కడ మనకు ఫ్రీ అన్నదానం సత్రం కూడా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. మార్నింగ్ చాలా వరకు ఇక్కడ 7-8 గంటలకు పెడతారండి. పెట్టే ఫుడ్ అయినా సరే చాలా క్వాలిటీగా ఉంటుంది. మన మురుడేశ్వర్లో మనకు వచ్చేసి ఫస్ట్ ఉప్మా పెట్టారండి. ఇది ఎంత టేస్టీగా ఉందనంటే మాటల్లో కూడా చెప్పలేను. తర్వాతకు వచ్చేసి అటుకులు పెట్టారండి. మన పేపర్ అటుకులు పసుపుతో కలిపి ఉంటుంది కదా, ఆ అటుకులు పెట్టారు. అందులో కొద్దిగా చక్కెర వేశారు, చాలా బాగుంది. మనం అనుకున్నంత పెట్టరండి, కొద్దిగానే పెడతారు. ఇంకోటి మనకు ఒకటి అది పాయసం లాగా ఉంటుందండి, కొద్ది కాఫీ లాగానే అనిపిస్తుంది, కానీ కాఫీ కాదు, అది కొద్ది పాయసం అండి. అది వాళ్ళు తయారు చేసేది స్పెషల్గా. మీరు బయట వైపు నుండి చూసుకుంటే చాలా వరకు సముద్రము చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి దూరంగా చూసుకుంటే అక్కడ పడవలు కూడా ఉంటాయో సార్ చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ గోపురంకి వచ్చేసి చాలా వరకు మరమ్మతులుగానే చేస్తుంటారేమో, మేబీ పెయింట్ గానే వేయచ్చు. చాలా వరకు కడ్డీలతో కట్టినారు. దగ్గర నుండి చూస్తేనేమో అక్కడ మొత్తము పడవలు ఒడ్డున పెట్టేశారు సార్ చూడండి. దూరంగా మొత్తము సముద్రం ఒడ్డున మొత్తము అంతా జనాలే ఎక్కున్నారండి. అక్కడ ఫోటోషూట్ కి అక్కడ చాలా బాగుంటది, చూడొచ్చు మీరు కూడా.
ఇప్పుడు మనం మురుడేశ్వరుకి టెంపుల్ బ్యాక్ సైడ్ పోదామండి. అక్కడ మొత్తం శివుని టెంపుల్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. కానీ చాలా బాగా అనిపిస్తుందండి. ఏదైనా ఫొటోస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చూడడానికి లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఆర్కే శెట్టి అంటండి ఇతని పేరు. మేబీ దీన్ని స్థాపించింది ఇతనే కావచ్చునేమో, నాకు కూడా తెలియదు. లోపల చూస్తే మన గ్రేట్ శివయ్య స్టాచ్యూ కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఇంత మంచి డిజైన్ ఎవరైతే డిజైన్ చేశారో తెలియదు, కానీ అతనికైతే సెల్యూట్ పెట్టొచ్చండి. చాలా బాగుంది. అసలు నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇలాంటి అందాలని. ఇక్కడ మెయిన్ కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారండి. ఇంకోటి ఇక్కడ తమిళనాడు అక్కడ ఇక్కడ నుండి చాలా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు మస్తు మంది వస్తారు. కానీ పైకి పోయే కొద్దీ ఇంకా దృశ్యాలు చాలా అందంగా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. నేను అసలు ఎప్పుడూ ఇలాంటివి కూడా చూడలేదు. ఫస్ట్ టైం పోయినందుకు ఎందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒకసారి చూడొచ్చు మీరు కూడా. అక్కడ దూరంగా చూస్తుంటే మీరు మొత్తం ఒక పార్క్ లాగా ఉంది. అక్కడ మొత్తము అర్జునుడి రథం కూడా ఉంది అక్కడ. ఇది వచ్చేసి మనము అది రామ లక్ష్మణుడి సీతది ఇక్కడ టెంపుల్ అండి. ఇది లోపల రామ లక్ష్మణ సీత ఉంటుందండి. ఇక్కడ చాలా బాగుంటది. కంపల్సరీ ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళని కూడా దర్శనం చేసుకోవాలండి. చాలా మంచిదండి. దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వేద ఋషి వచ్చేసి వినాయకునికి చెట్టు కింద జ్ఞానబోధన చేస్తున్నాడండి. మేబీ అతను తన గురువు అయి ఉండొచ్చేమో. ఇక్కడ మొత్తము ఇన్ని అందాలు ఉన్నాయంటే ఎక్కడ చూసినా వాటర్, టెంపుల్, గ్రీనరీ ఎక్కువ పీస్ఫుల్గా ఉంటుందండి. మొత్తము సిల్వర్ కలర్ లో వచ్చేసి మనకు ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తాడు. పెద్ద పెద్ద విగ్రహాలు. ఇంత చూడాలన్నా ఇంకా చూడాలనిపించే అందాలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకు శనీశ్వరుడిది స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. శనీశ్వర టెంపుల్ ఇది. ఇక్కడ ఏదైనా కోరుకున్నా కూడా జరుగుతుందండి. మనకి ఏమైనా శని ఉంటే కూడా పోతుంది. ఇది మొత్తం వచ్చేసి గ్రీనరీ అండి. ఇదంతా గ్రీన్ పార్క్. ఇంకా దూరంగా చూస్తే నీకు అర్జున్ ఉంది. ఇది వచ్చేసి అప్పట్లో తేర అండి. ఇది అప్పట్లో ఇగ్గిన తేర అనమాట. ఇది ఖరాబ్ కాకూడదని చెప్పేసి ఒక పెట్టేశారు. ఇది అర్జున్ యొక్క రథం అండి. ఇది ముందర వచ్చేసి ద గ్రేట్ శ్రీకృష్ణ ఉన్నాడు. వెనక వచ్చేసి మన అర్జునుడు ఉన్నాడు అనమాట. తన విల్లు కింద పడేసి యుద్ధం ఎందుకు చేయాలని చెప్పేసి కొద్దిగా ఆలోచిస్తుంటే శ్రీకృష్ణుడు అతనికి బోధన చేశాడు. మీకు ఇంత ముందులో ఒక స్టోరీ చెప్పాను కదండి, అది లాంగ్ స్టోరీ ఉందని. ఇప్పుడు చెప్తాను. రావణాసుని యొక్క తల్లి శివునికి అమర భక్తురాలు అనమాట. ఆమె శివుని బొమ్మ లేనందువలన డైలీ కొద్దిగా మట్టి తీసుకొని ఆమె ఆ మట్టితో శివలింగాన్ని తయారు చేసి డైలీ పూజ చేస్తుంది అనమాట. అది అంతా చూడలేక రావణాసురుడు నేను శివుని యొక్క అమర భక్తుని ఎట్టి పరిస్థితిలో నీకు శివలింగాన్ని తెచ్చిస్తా అని తన తల్లికి చెప్పి ఘోర తపస్సులో అతని అడవిలోకి వెళ్ళేసి ఘోర తపస్సు చేస్తాడు. అదంతా చూసిన నారదుడు విష్ణుమూర్తికి చెప్తాడు అనమాట. ఈ రావణాసుడికి శివలింగం దొరికితే చాలా అనర్థం జరుగుతుంది అని చెప్తాడు. ఇంకా ఎట్టటేలకి శివుడు రాకపోయేసరికి
రావణాసుడు తన ఉన్న బలం మొత్తం తన చేతులతోన కైలాసాన్ని ఎత్తేస్తాడనమాట. ఎప్పుడు ఎట్టడేలో ఇంకా కైలాసాన్ని ఎత్తినా కూడా రాడనమాట. రాకుంటే ఇంకా చాలా వరకు మొత్తం ఎత్తుతాడు. అది చూసి శివుడు అదంతా చూడలేక ఏం జరుగుతుందని చెప్పేసి సడన్గా ఇంకా పార్వతి శివుడు ఇద్దరు ప్రత్యక్షమైపోతారు. ప్రత్యక్షమైతే ఏం కావాలని అడిగితే నాకు శివలింగం కావాలంటే శివలింగం అనమాట. అప్పుడు తర్వాతకి నారదుడు వచ్చి అడుగుతాడు అనమాట అంతకు మొదలే, నీకు శివలింగం వస్తే ఏం చేస్తానంటే నేను ముల్లోకాలే జయిస్తా అని ఇది రావణాసుడు చెప్తాడు. అట్లా చెప్పినప్పుడు రావణాసుడు అదంతా తీసుకొని శివుని చెప్పినప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేస్తాడు అనమాట. అంటే అతనికి ఇంకా పెళ్లి అయ్యలేకుంటది. అట్లా వివాహం దేవతలందరూ కలిసి అతనికి వివాహం కూడా చేస్తారనమాట. ఇదంతా మీరు చూడొచ్చు. తర్వాతకి రావణాసుడు శ్రీలంకకి వెళ్ళిపోతాడు. అంటే తన ఏదైతే లంక ఉంటుందో ఆ కోటకి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ చూసి, నాన్న నువ్వు ఏదైతే శివలింగం తెస్తా అని చెప్పేసి నువ్వు ఇట్లా అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు కదా అని అడుగుతాడు. మళ్ళీ తన తల్లి బాధ చూడలేక మళ్ళీ ఘోర తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేసి చాలా ఏండ్లకి ఇంకా శివుడు ఎట్టడేలకు రాకుంటే తనకున్న 12 తలలలో ఇంకా కోపం భరించలేక తలలో ఒక్కొక్క తలగా తను కత్తితో కోసుకుంటాడనమాట. అట్లా కోసుకుంటున్నప్పుడు చాలా వరకు ఆ నరక యాతన ఆర్తనాదాలు చూడలేక శివుడు ప్రత్యక్షమవుతాడు. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు స్టాచ్యూలలో కనిపిస్తుంది. ప్రత్యక్షమై నీకేం కావాలంటే నాకు మళ్ళీ లింగమే కావాలని అడుగుతాడు రావణాసుడు. ఇంకా లింగం వచ్చేసి నీకు రావణాసులకు ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసినప్పుడు మళ్ళీ నారదుడు వెళ్ళి మొత్తం శివలింగం తీసుకపోతే ముల్లోకాలంతా అల్లకల్లోలం అవుతాయని చెప్తాడు. అప్పుడు వినాయకుడు ఉండి నేను ఎట్లయినా సరే అట్లా అతనిది శివలింగము కింద పెట్టిస్తా అని చెప్పేసి అని అంటాడు. వాళ్ళ ఫాదర్ ఉండి అంటే శివుడు ఉండి చెప్తాడనమాట. ఇంకా రావణాసుడు సంధ్యావేళలో సూర్యునికి ముక్తాడనమాట. అటు వెళ్తున్న ఆవుల కాపరి ఒక పిల్లగాడు కనిపిస్తాడు. శివుడు ఎట్టి పరిస్థితుల్లో నా లింగం కింద పెడితే నేను అట్టే భూమిలోకి వెళ్ళిపోతా, పెట్టకూడదు, లంకకి వెళ్ళేదాకనంటే సరేలే అని చెప్తాడు. తర్వాత అటు వెళ్తున్న ఆవుల కాపరిని పిలిచి నేను సంధ్యావేళ చేసుకొని వస్తా, నువ్వు ఈ లింగాన్ని చేతుల్నే పట్టుకో, నేను వచ్చినాక తీసుకుంటానంటే ఆవుల కాపరి ఉంటే నువ్వు అసలు నేను కింద పెడతా 3 సార్ల కన్నా ఎక్కువ పిలుచుకొని రాకుంటే అంటాడు. అట్లా అని చెప్పేసి 3 సార్లు పిలుస్తాడు, అయినా రాడు. తర్వాతకి 3వసారి కింద పెడుతున్నప్పుడు రావణాసుడు చాలా అతి వేగంతో ఉరుకొచ్చినా కూడా లాభం లేకుండా పోతుంది. ఎట్టటేలా మనకు ఆవుల కాపరి కింద పెట్టేస్తాడు అనమాట. ఒకసారి చూడొచ్చు మీరు. ఆవుల కాపరి కింద పెట్టేశాడు. అది భరించరానంత కోపం చూసి ఇంకా రావణాసుడు ఆ ఆవుల కాపరి ఎవరైతే ఉన్నారో అతని నెత్తి మీద 3 సార్లు గుద్దుతాడనమాట. గుద్దినప్పుడు ఇంకా శివలింగం లోపలికి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ శివలింగం చాలా వరకు బయట తీద్దాం అనుకున్నారు. అట్లా కొట్టినప్పుడే వినాయకుడుగా మారిపోతాడు అనమాట, రాయిగా శివుడు. ఇదంతా చూసి శివపార్వతులు ఇంకా మొత్తానికి ఇది అట్లా జరగకూడదని చెప్పేసి అంతా మంచి కోసమే అని చెప్పేసి అనిపోతారు. చాలా రావణాసుడు కోపం భరించలేక ఏదైతే తన పెట్టె తెచ్చింటాడో ఆ పెట్టె చాలా దూరంగా ఎక్కుతాడు. అట్లా ఎక్కినప్పుడు ఒక రాయి పడి మొత్తం పగిలిపోతుంది. ఇంకా డోర్ ఒక సైడ్ పడిపోతుంది, బాక్స్ ఒక సైడ్ పడిపోతుంది, దాంట్లో ఉన్న బట్టలు ఒక సైడ్ పడిపోతాయి. అట్లా నీకు మురుడేశ్వర్లో ప్రతి ఒక్క పడిన కాడల్లా శివలింగాలు వెలుస్తాయి అన్నమాట. అట్లా ఒక బట్ట ఏడైతే పడి ఉంటుందో అది దాడ వచ్చేసి నీకు మురుడేశ్వర్ అనేది వెలిసిందనమాట. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. అక్కడ ఉన్న స్టోరీ నేను ఏదైతే ఉందో అదంతా చూసి మీకు చెప్తున్నా. అని చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా. ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైన బీచ్, ఈ ప్రకృతి చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి వెళ్తే కంపల్సరీ అక్కడ ఫుల్ అండ్ స్టోరీ ఉంటుంది. ఒకసారి చదవండి, మీరు కూడా అర్థమవుతుంది. నాకేంటంటే నాకు అర్థమైనంత వరకు మీకు చెప్పాను. ఒకవేళ తప్పుగా ఉంటే ఏమనుకోకండి. చూడండి ఎంత బాగుంది. ఇంకా ఇక్కడ కూడా గోకర్ణాలు ఉన్నట్టునే ఇక్కడ కూడా ఒంటెలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈసారి అయితే ఇంకా ఏం ఎక్కువైతే అనలేను. అప్పుడు ఎక్కింది కానీ వీడియో తీసుకోలేదు.
మొత్తం సముద్రము, చాలా వరకు జనాలంతా ఇక్కడనే ఉన్నారు. న్యూ ఇయర్ మొత్తం ఈయన సెలబ్రేషన్ చేసుకొని ఇట్లే దేవుని దర్శనం కూడా చేసుకొని పోదామని అనుకున్నారేమో. అందరు చాలా వరకు ఇక్కడనే ఉన్నారు. అక్కడ దూరంగా అనిపిస్తుంది, అదే మా కార్ అన్నమాట. ఇక్కడ చూడండి, దాంట్లోనే వచ్చాము. అది ఓన్ కార్ కూడా కాదు, కిరాయి తీసుకొచ్చాము. ఇదంతా టెంపుల్ చాలా వరకు బాగుంటుంది సార్, చూడండి. ఈ వచ్చే సముద్రం అలలకి చూడడానికి ఎదురుగా శివుడు. ఇంకోటి అండి, మనము అది ఏదైతే పెద్ద గోపురం ఉందో దాని పైకి వెళ్ళడానికి కూడా టికెట్ ఉందండి. 20 రూపాయలండి. చాలా పైకి తీసుకెళ్తారు. పైనుండి మనం కూడా విజువల్ చూడొచ్చు. చాలా మంది జనాలు పైకి వెళ్ళడానికి, అంటే పైకి అంటే మరీ పూర్తి పైన కాదండి, ఆ గోపురం పైకి ఎక్కి చూడడానికి విజువల్ మొత్తము. ఇదిగో చూడండి, మొత్తం ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. ఆ శివుని టెంపుల్ కానివ్వండి, చుట్టూ చుట్టూ సముద్రము. చాలా బాగుంది కదండి అదంతా. మొత్తం అదిగో ఎక్కడ దాకా కనిపిస్తుందో అక్కడ దాకా మొత్తం గ్రీనరీ. బాబా, నేనైతే ఫిదా అయిపోయినానండి. మీరు కూడా ఫిదా అయితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఎవరెవరికో సపోర్ట్ చేస్తారండి. ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దయచేసి నా వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. ఎందుకంటే మీరు చేస్తారని అనుకుంటున్నాను. నేను ఒక యూట్యూబర్గా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దయచేసి నా వీడియోలు సపోర్ట్ చేయండి. నాకు కూడా అందరైతే బాగున్నారు కదా. కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.